కార్యక్రమానికి నాతో పాటు ఉన్న స్వర్ణక్క గారికి, బొర్రా తుల్లూరు బ్రహ్మయ్య గారు, ఎక్స్ఎంపీ మధు గారు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఆశించింది మేరకు జరగలేదు కాబట్టే మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఏవైతే పేదోళ్ల కలలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యొక్క గడిచిన సంవత్సరంలో జరిగిన సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుంటూ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏవైతే పేదవాడికి అవసరమైన కనీస అవసరాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డులు, ఈ తెల్ల రేషన్ కార్డుల విషయంలో ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చే ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నిటినీ విస్మరించింది అన్నది నిజం. ఆనాటి ప్రభుత్వం ఇప్పుడు నిజంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఆనాటి ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలను ఎక్కడనా తగ్గకుండా పేదవాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఎన్ని లక్షల కొత్త కార్డులైనా ఈ ప్రభుత్వము ఇవ్వాలి అని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచే ఇవ్వాలని నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించిన విషయం గురించి, రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఆనాడు రైతు బంధు పేరుతో మొదటిసారి ప్రతి సంవత్సరము ఎకరానికి 8,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికల ముందు ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పీకల దాకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకి, ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఇక్కడున్న మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే అనేక మంది మీడియా మిత్రులు అనేక సందర్భాల్లో మా నాయకులను అడుగుతుండగా మీరు విన్నారు, భూమి ఉన్నోళ్ళకి రైతు భరోసా ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, రుణమాఫీ చేస్తున్నావు, ధాన్యం పండిస్తే బోనస్ అదనంగా ఇస్తున్నావు, మరి భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏందన్నా అని అనేక సందర్భాల్లో అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి, బడుగు బలహీన దళిత గిరిజన ప్రభుత్వం కాబట్టి భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతలుగా 6,000 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖు నాడు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇక 4వ అంశం, ఆ శాఖకు సంబంధించిన అంశం ఇందిరమ్మ ఇళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతి పేదవాడికి గుర్తొచ్చేది ఇందిరమ్మ బొమ్మ వారి గుండెల్లో చిరస్థాయిగా ఉందో ఆ కళను నెరవేర్చే కార్యక్రమాన్ని సైంటిఫిక్గా ఏదో ఉత్తుత్త మాటలు చెప్పకుండా, మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో భాగంగా అధికారులని ప్రతి ఇంటికి పంపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉన్న సమస్యలు 1,15,00,000 అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో 80,60,000 అప్లికేషన్లో ఇళ్ళు కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ 80,60,000 అప్లికేషన్లలో ఎవరు ఎలిజిబులో చూడటం కోసం డిసెంబర్ 5వ తారీఖు నాడు ఒక యాప్ని ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు 72 లక్షల మందిని ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలో తప్ప రూరల్ ప్రాంతంలో ఉండే అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళని ఇందిరమ్మ యాప్ ద్వారా వాళ్ళ వివరాలు సేకరించాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 26వ తారీఖు నాడు గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభ, రైతు భరోసా ఇచ్చే దాంట్లో కూడా
ఆ గ్రామంలో ఏవైతే కొండలు గుట్టలు వాగులు వంకలు చెరువులు ప్రభుత్వ వారి సొంత ఆస్తులని నివాస యోగ్యం కోసం ట్రాన్స్ఫర్ చేసుకున్నారో, ఏదైతే వారి సొంత భూములని ఇండస్ట్రీస్ కోసం ట్రాన్స్ఫర్ చేశారో, ఏ స్థలాల్లో అయితే ఇల్లు కట్టుకోవటానికి అర్హతలు పొంది గత ప్రభుత్వంలో ఇందాక నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఏది చూడకుండా రైతు బంధువునిచ్చింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా గ్రామ సభలో చర్చించి ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఎవరికి మనము రైతు భరోసా ఇస్తున్నామో కూడా అక్కడ ఆ ఊర్లో డిస్ప్లే చేయడం జరుగుద్ది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు, పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి టాప్ ప్రయారిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ల చొప్పున ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అదనంగా కొన్నిస్తూ ఈ కట్టే ప్రతి ఇల్లు 400 చదరపు అడుగులుండి ఈ 400 చదరపు ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతల్లో ఫౌండేషన్కి 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్లో కడితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000 పూర్తి చేసిన తర్వాత మిగిలిన 1,00,000 మొత్తం కలిసి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ జనవరి నుంచే ఇప్పటికే అన్నీ ప్రిపేర్ చేశాం. ఈ జనవరి నుంచి లబ్ధిదారులను కూడా అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఈ మోడల్ హౌస్కి సంబంధించి ఏ ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నామో ప్రతి మండలంలో ఇప్పటికే చాలా వరకు మోడల్ హౌస్ కట్టడం స్టార్ట్ అయింది. నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమండి మండలంలో కంప్లీట్ కూడా చేశాం. అది ఎల్లుండు ఓపెన్ కూడా చేసుకోబోతున్నాం. ఈ మోడల్ హౌస్ యొక్క ఉద్దేశం పేదవాళ్ళకి ఏవైతే మనం 5 లక్షల రూపాయలు ఇస్తున్నామో ఆ ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఎలా సద్వినియోగం చేసుకొని అద్భుతమైన ఇల్లు కట్టొచ్చో, ఈ 5 లక్షల రూపాయల్లోనే ఎలా సరిపెట్టుకొని కట్టొచ్చో ఆ మోడల్ హౌస్ చూసే విధంగా ఆ మోడల్ హౌస్ని నిర్మించాం. అదే రకంగా ఇందాక చెప్పినట్లు భూములున్న వాళ్ళకైతే ఇస్తున్నారన్నా, రైతు భరోసా ఇస్తున్నారు. మరి భూములు లేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతలకు ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, తెల్ల రేషన్ కార్డులు, ఇవి అన్నీ గ్రామ సభల్లో ఒకేసారి చర్చించి వీటిని ఫైనల్ చేసే కార్యక్రమం ఈ నెల 26 అంటే జనవరి 26వ తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది. ఈ జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినట్లు ఇది 75వ స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ 75వ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆనాడు పేదవాళ్ల కోసం ఈ 4 కార్యక్రమాలని రైతన్నలకు కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీటితో పాటు వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వము చేసిన అప్పులు కడుతూ ఇబ్బందులని అధిగమిస్తూ అన్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఈ 4టిని పూర్తి చేస్తూ ఇంకా 1-2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని కూడా ఒక్క మాట కూడా తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపడుతున్నాము అని యావత్ తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన నా పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.